నమస్తే అండి. నేను మీ సుమతి. వెల్కమ్ టు ఆటిజం టర్మినాలజీ సిరీస్. గత ఎపిసోడ్‌లో మనం డెవలప్‌మెంట్ డిలే అనే పదం గురించి తెలుసుకున్నాం. మీరు కూడా ఆటిజంలో పదాలు నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పటివరకు మన ఆటిజం టర్మినాలజీ సిరీస్‌లో సైన్స్ గురించి ఎన్నో విషయాలు, అలాగే ఆటిజంకి సంబంధించి కొన్ని కష్టమైన, క్లిష్టమైన పదాల గురించి మనం తెలుసుకున్నాం. బట్ ఈరోజు మాట్లాడుకోబోయే పదం మాత్రం ఏ సైన్స్ ల్యాబొరేటరీ నుంచో వచ్చింది గాదు. ఇది నేరుగా మన గుండెల్లోంచి రావాల్సిన పదం. అదే యాక్సెప్టెన్స్. చాలా ఏళ్లుగా మనం ఆటిజం గురించి కేవలం అవగాహన పెంచుకుంటూ వస్తున్నాం. కానీ అవగాహన కేవలం మెదడుకి సంబంధించింది. బట్ యాక్సెప్టెన్స్ అనేది మాత్రం మన మనసుకి సంబంధించింది. ఈరోజు మన ఎపిసోడ్‌లో ఈ యాక్సెప్టెన్స్ అనే పదం ఒక ఆటిజం బిడ్డ జీవితాన్ని ఎలా మార్చగలదో తెలుసుకుందాం. వాట్ ఈస్ రియల్ యాక్సెప్టెన్స్? ఒక ఆటిజం ఉన్న బిడ్డని అంగీకరించడం అంటే ఏంటి? వాళ్ళు చేతులూపినప్పుడు, లేదా ఒకే మాటని పదే పదే అన్నప్పుడు, వాళ్ళని వింతగా చూడకుండా, అది వాళ్ళ భావనల్ని వ్యక్తం చేసుకునే ఒక పద్ధతి అని అర్థం చేసుకోవడం. నా బిడ్డ ఎందుకు మిగతా పిల్లాడిలాగా లేడు? ఎందుకు అందరిలాగా ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకోవటం లేదు? అని వాళ్ళని వేరొకళ్ళతో పోల్చడం కన్నా, వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమించడం. యాక్సెప్టెన్స్ అంటే ఆటిజం ఉన్న పిల్లల్ని బాగు చేయాల్సిన వస్తువులాగా చూడడం గాదు. వాళ్ళ మెదడు తీరు భిన్నమైనది, కానీ లోపం ఉన్నది కాదు అని నమ్మడం. థెరపీలనేవి వారి ప్రత్యేకతను తుడిచేయడానికి కాదు. ఈ న్యూరోటిపికల్ ప్రపంచంలో వాళ్ళు స్వతంత్రంగా బ్రతకడానికి మాత్రమే అని గ్రహించడమే నిజమైన అంగీకారం. ఈ యాక్సెప్టెన్స్ అనేది కేవలం తల్లిదండ్రులకే కాదు, సమాజం మొత్తానికి కావాలి. రేపు ఓ ఫంక్షన్‌లోనో లేదా సూపర్ మార్కెట్‌లోనో ఒక ఆటిజం ఉన్న బిడ్డ శబ్దాలు తట్టుకోలేక ఏడుస్తుంటే, ఆ తల్లిదండ్రుల పెంపకాన్ని తప్పుపడుతూ తీర్పులివ్వడం ఆపాలి. మన పాఠశాలలోనో, ఆఫీసుల్లోనో మన ఇరుగు పొరుగు వారికి సమానమైన స్థానాన్ని ఇవ్వాలి. వారిని ఒక ప్రత్యేకమైన కేటగిరీలాగా పక్కన పెట్టేయకుండా మనలో ఒకరిగా కలుపుకోవాలి. ఎందుకంటే భిన్నత్వం అనేది ప్రకృతి నియమం. ఒక పక్షిలా ఎగరలేనంత మాత్రాన చేపను తక్కువ చేసి చూడలేం గదా! మన ఆటిజం ఉన్న వ్యక్తులు ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు. కానీ మన మనసుల్ని మార్చుకొని వారికి ఒక సురక్షితమైన సమాజాన్ని ఇవ్వగలం. మేము కూడా ప్రపంచంలోంచి లేకపోతే సొసైటీలోంచి వచ్చే డిస్క్రిమినేషన్‌ని తట్టుకొని యాక్సెప్టెన్స్‌లోకి వచ్చాం. సో, యాక్సెప్టెన్స్ అనేది ఆటిజం ఉన్న పేరెంట్స్ అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. ఆటిజం అనే కాదు, ఎటువంటి స్పెషల్ చైల్డ్ ఉన్నా కూడా ఆ చైల్డ్‌ని మనం యాక్సెప్ట్ చేయగలిగితేనే వాళ్ళకి ఫ్యూచర్‌ని మనం డిజైన్ చేయగలుగుతాము. అందులోంచి మనం కూడా ఆ పెయిన్‌లోంచి బయటకొచ్చి వాళ్ళకొక భవిష్యత్తుని మనం ఆలోచించగలుగుతాము. సో, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.